లో న్యూట్రియంట్స్ అన్ని పోతాయి. కానీ పచ్చి ముక్కలతో ఇలా గనక పచ్చడి చేశారంటే సంవత్సరం రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటుంది. అంతేకాకుండా ఉసిరికాయలోని న్యూట్రిషనల్ బెనిఫిట్స్ కూడా తగ్గకుండా ఉంటాయి. మరి ముందుగా ఉసిరికాయల్ని నీళ్లలో ఉప్పు పసుపు వేసి శుభ్రం చేసుకుని ఇలా ఆరబెట్టుకోవాలి. తడి మొత్తం పోయాక ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఒక క్లీన్ బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అరకిలో ఉసిరికాయలకి 2 కప్పుల కారం, 1 కప్పు ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్ల ఆవపిండి, 1 స్పూన్ మెంతి పిండి వేసుకుని అరకిలో ఉసిరికాయలకి 2 నిమ్మకాయల్ని జ్యూస్ చేసి వేసుకుంటున్నాను. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకున్న తర్వాత ముక్కలకి బాగా పట్టేలా మొత్తం నీట్ గా కలుపుకొని మూత పెట్టుకుని తడి తగలని చోట ఉంచుకొని ఒక హాఫ్ డే పాటు బాగా ఊరనివ్వాలి. ఈ లోపు పచ్చడికి తాలింపు పెట్టుకోవడానికి అరకిలో ఉసిరికాయలకి 300 ml నువ్వుల నూనె తీసుకుని కొద్దిగా ఆవాలు, దంచుకున్న తెల్లగడ్డలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తాలింపు రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా సగం రోజు లేదా కనీసం 5 గంటలు ఇలా ముక్కల్ని బాగా ఊరనిచ్చిన తర్వాత తాలింపు బాగా చల్లగా అయిపోయిన తర్వాత వేసుకుని మొత్తం బాగా కలిసేలా మిక్స్ చేసుకుని ఇలా అదుముకొని ఇప్పుడు మళ్లీ మూత పెట్టుకుని తడి తగలని చోట ఉంచుకొని పూర్తిగా 1 రోజు పాటు ఊరనివ్వాలి. 1 రోజు తర్వాత ఇలా మూత తీసి చూసామంటే ఆయిల్ మొత్తం బాగా పైకి తేలి పచ్చడి బాగా ఊరిపోతుంది. సో ఉసిరికాయల్ని డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేకుండా ఇలా పచ్చి ముక్కల పచ్చడి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా క్లీన్ గా ఉన్న గ్లాస్ జార్ లో గనక స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటుంది. మళ్ళీ మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ. 2 రోజులు ఓపిక చేసుకుని చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం రోజుల పాటు ఈ ఉసిరి ఆవకాయ పచ్చడి టేస్ట్ ని ఎంజాయ్ చేయొచ్చు. నార్మల్ గా ఉసిరికాయల్ని డీప్ ఫ్రై చేసి ఆ తర్వాత పచ్చడి పెడుతూ ఉంటారు. అలా చేయడం వల్ల ఉసిరికాయలో న్యూట్రియంట్స్ అన్ని పోతాయి. కానీ పచ్చి ముక్కలతో ఇలా గనక పచ్చడి చేశారంటే సంవత్సరం రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటుంది. అంతేకాకుండా ఉసిరికాయలోని న్యూట్రిషనల్ బెనిఫిట్